కానీ ఇక్కడ చూస్తే తల్లిదండ్రుల ఆలోచన గూడా ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం చూస్తే ఒక మెడిసినే గాదు చాలా అవకాశాలున్నాయి మనం చూస్తే. కానీ ఎందుకు మెడిసిన్ వైపే ఎక్కువగా తల్లిదండ్రులు ఆసక్తి చూపెడుతున్నారు. పిల్లల్ని గూడా దాని వైపే ఎక్కువ మొగ్గు చూపేలాగా చూస్తున్నారు. ఇప్పుడు చెప్పినట్టే. ఎందుకనంటే గవర్నమెంట్ పాలిసీ అలా తయారైంది కాబట్టి. గవర్నమెంట్ పాలిసీ ప్రకారం తక్కువ మెడికల్ సీట్లు, తక్కువ 800 మెడికల్ కాలేజీలు, దాంట్లో లిమిటెడ్ సీట్స్ ఇటువంటి అన్నిటి పరిస్థితుల కారణంగా న్యాచురల్‌గా అదంటే ఒక వ్యామోహం పెరిగిపోతుంది. అట్రాక్షన్ పెరిగిపోతుంది. హ్మ్. అట్రాక్షన్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పేరెంట్స్ ఆటోమేటిక్‌గా దాని మీద ఇదైతేనే మా పిల్లలకి మంచి కెరీర్ ఉంటుందనేటటువంటిది. ఓకే. గవర్నమెంట్ ఆల్టర్‌నేటివ్ ఎడ్యుకేషన్ పాలిసీస్‌ని ప్రమోట్ చేస్తూ ఆ ఎడ్యుకేషన్ ఆల్టర్‌నేటివ్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఇన్సిస్ట్ చేసి ప్రమోషన్ చేశారనుకోండి. సపోజ్ ప్రధానమంత్రి వచ్చి మీకు మెడిసిన్ మంచిది కాదని ఒక మాట చెప్పేశారనుకోండి. హ్మ్. మెడిసినే జీవితం కాదు ఒక మాట చెప్పారనుకోండి. పబ్లిక్ వెంటనే దాన్ని అట్రాక్ట్ అవుతారు. హ్మ్. మరి ఆల్టర్‌నేటివ్ ఏంటి అనేది కూడా ఆయన చెప్పాలి. ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అనేది గానీ, లేకపోతే జర్నలిజం అనేది గానీ, లేకపోతే ఒక మాస్ కమ్యూనికేషన్. సో, ఇటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 100 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. మేనేజ్మెంట్ ఆప్షన్ ఉంది. ఆహ్, లా ఆప్షన్ ఉంది. క్లాట్ ఎగ్జామ్ రాసి ఆహ్, ఆహ్, ఈ నేషనల్ లా యూనివర్సిటీస్‌లో ఎల్ఎల్‌బీ చేయొచ్చు. ఇన్ని 100 రకాల ఆప్షన్స్ పెట్టుకొని పబ్లిక్‌లో మాత్రం అవగాహన అంతవరకే ఉంటుంది. హ్మ్. మెడిసిన్, ఇంజినీరింగ్ అంతవరకే వస్తుంది. అవును. మన స్కూళ్ళల్లో కూడా మారాల్సినటువంటి స్ట్రాటజీ. అంటే స్కూళ్ళల్లో కూడా టీచర్లు ఓన్లీ మెడిసిన్ లేకపోతే ఇంజినీరింగ్ చేయమని చెప్తున్నారు. హ్మ్. ఇంకా ఐపీ మ్యాట్ అనేది ఉంది. క్లాట్ అనేది ఒకటి ఉంది. తర్వాత సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వచ్చు. సో, ఇన్ని రకాల మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. 10థ్ క్లాస్ అర్హతతో మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసి ఇప్పుడు సపోజ్ సెంట్రల్ యూనివర్సిటీ కోర్సెస్ ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ సెంట్రల్ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఉన్నాయి. అంటే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఒక 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. హ్మ్. దానికి క్యూట్ అనే ఎగ్జామ్ పెడతారు. సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. సో, సపోజ్ సెంట్రల్ యూనివర్సిటీ కోర్సెస్ చేసావు. అప్పుడు ఏమవుతుంది 5 ఇయర్స్ ఇంగ్లీషు, లిటరేచరు ఇలాంటివి చేస్తే మీకు మంచి కెరియర్ ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇంగ్లీష్ లిటరేచర్ అనేది చాలా అద్భుతమైనటువంటి కెరియర్ కలిగించేది. ఆల్టర్‌నేటివ్ కెరియర్ గురించి స్కూళ్ళల్లో ఒక కంపల్సరీ ఆబ్లిగేషన్ పెట్టే విధంగా ఒక సబ్జెక్ట్ ఉండాలి. హ్మ్. అప్పుడు పబ్లిక్ యాటిట్యూడ్ మార్పొస్తుంది.